టైం చూడండి, టైం అంతా 10 అయిపోయింది. రే 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 ఇక్కడే చిచ్చిపోతుంది. హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈ బ్లాగ్ లో వచ్చేసి ఈ రోజు సంక్రాంతి కదా. సో ఎనీవే అందరికి హ్యాపీ భోగి గైస్. సో ఈ రోజు అయితే ఇక్కడ రాత్రి ఇవన్నీ జరుగుతాయి. సో మా మేనల్లుడు చూడండి, రే 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 ఇక్కడే చిచ్చిపోతుంది రే. సో కిందకి వెళ్ళకుండా ఇక్కడ చిచ్చిపోసేస్తున్నాడు. చూడు బైక్. సంజు పా కిందకి వెళ్దామా రారా. సో ఇప్పుడైతే అందరూ లాటరీ దగ్గర ఫుల్ బిజీగా ఉంటారు. ఈ రోజు నుంచి 3 days కదా. సో మా సంజు వాళ్ళ తాత అయితే ఇంటి దగ్గర లాటరీ వేస్తారు. సో చూడండి, పైనుంచి చూపిస్తున్నా, కిందకి వెళ్ళడం లేదు. సారీ గైస్, పైనుంచి కనిపించడం లేదు. పదరా సంజు, సైకిల్ పెట్టుకో. ఇక్కడే చేసి పోసేసావు చూడు. మా అమ్మకి చెప్పేస్తాను, ఉండవు. చెప్పాలా అమ్మకి? చెప్పాలా అమ్మకి? హైగో హైగో హైగో. పద కిందికి పడిపోద్దు. తాత చూడు ఇక్కడ లాటరీ వేస్తున్నారు, పిల్లలు ఉన్నారు. సో గైస్ ఇక్కడ అందరు లాటరీ వేస్తారు. సో అక్కడే భోగి కూడా కావలుస్తారు. సో మేనల్ చూడండి ఏదో అడుగుతున్నాడు. లాటరీ అందరూ ఇక్కడ జనాలు అయితే తక్కువ ఉన్నారు. ఇంకా ఈరోజు స్టార్ట్ కదా 3 days. చూసారు ఇంకా జనాలు లేరు, ఏంటి లేరు. చూసారా భోగి ఇక్కడ కాలుస్తున్నారు. భోగి జనాలు చూడండి. మా తమ్ముడు, మా బావయ్య పిల్లలు ఆడుతున్నారు. జనాలు అయితే లేరు, తక్కువ ఉన్నారు. చిన్న పిల్లలు కూడా ఆడుతున్నారు చూసారా. వాళ్ళు కూడా అక్కడ సపరేట్ గా వేసుకున్నారు. నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావా లేకపోతే ముక్కులో ఉన్నవి తింటున్నావా? ఏం తింటున్నావు రెండిట్లో? ముక్కు నుంచి ఏదో కాడుతున్నారా? సో గైస్ ఇప్పుడైతే నేను డాడీ వస్తున్నాడు తెలీదు, బట్ మమ్మీ ఫోన్ చేసి చెప్పింది ఇలా డాడీ వస్తున్నారు. సో డాడీ వస్తున్నారు, అందుకోసం నేను పికప్ చేయడానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నా. డాడీ అయితే ఆల్రెడీ దిగిపోయారు, బట్ నువ్వు చెప్పింది మమ్మీ డాడీ వస్తున్నాను కదా, డాడీని పికప్ చేయడానికి వెళ్తున్నా. డాడీ వస్తే నేను యాక్చువల్లీ అక్కడ డాడీ వస్తే నాకు పోతుంది తప్ప ఎట్లా, ఎందుకంటే డాడీ వచ్చి డ్రింక్ టాక్స్ వచ్చి గొడవ ఉంటుంది తప్ప టైం స్పెండ్ చేయడానికి డాడీకి ఆలోచన ఉండదు. ఎక్కడ వెళ్ళినా కూడా గొడవ ఉంటుంది. ఏ ఊరు వెళ్ళినా కూడా గొడవ ఉంటుంది. డాడీని ఎక్కడ తీసుకుని మమ్మీ సడన్ గా చెప్పింది, అక్క చెప్పింది అక్క డాడీ రమ్మని. డాడీ వస్తున్నాను, నేను రేపు వెళ్ళిపోతా. డాడీ వాళ్ళని కలుసుకుని వస్తాను. డాడీ వస్తే నేను ఉండను, రేపు వెళ్ళిపోతా. నేను డాడీకి చెప్పిన రైల్వే స్టేషన్ ఉండా అంటే నడుచుకుంటూ వచ్చాడు చూసారా. నేను చెప్తా మళ్ళా నడుచుకుంటూ వస్తున్నాను. వస్తున్నాడు నడుచుకుంటూ రైల్వే స్టేషన్ అక్కడ ఉండి వస్తున్నా అంటే వినకుండా వస్తాడు. చూడు అమ్మ నాన్న అయితే రేపు వస్తారు. నేను ఒకటే వెళ్ళిపోతున్నా. అమ్మ వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్. ఈ తాత ఇలా. సో గైస్ ఫైనల్లీ రైల్వే స్టేషన్ అయితే దిగిపోయినా. నా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు, నేనంటే వెళ్తున్నా. సో ఇక్కడ నుంచి మళ్ళీ 19 kilometers దూరం బైక్లో జర్నీ చేయాలా. సో నా ఫ్రెండ్ అంటే అక్కడ వెయిట్ చేస్తున్నాడు, పోతున్నా మళ్ళీ. గైస్ ఫైనల్లీ నా ఫ్రెండ్ ఇలా వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ తను డ్యూటీ టైం 6 to వెళ్ళిపోతాడు. ఇప్పుడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు. భయ్యా సో గైస్ ఇప్పుడైతే వెళ్ళాలా. మరి గైస్ ఇప్పుడైతే మేము తినడానికి వచ్చినాం. తినేసి వెళ్ళాలి మన జర్నీ. చీకటి కదా, ఫ్రెండ్స్ వచ్చినాం.
ఫెస్టర్కి వచ్చిన అప్పుడెప్పుడో నా గర్ల్ ఫ్రెండ్తో వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. సో గైస్ ఫైనల్ అయితే ఇంటి దగ్గరికి వచ్చేసిన. టైం చూడండి, టైం అంతా 10 అయిపోయింది. ఈ రోజైతే ఇంట్లో నేను ఒక్కరిని స్టే చేయాలి. మళ్ళా ఎవరు లేరు, మమ్మీ డాడీ రేపు వస్తారు, తాళం వేస్తారు. గైస్ ఓకే గైస్, మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.